హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదామని వచ్చాను. మన పై నెట్వర్క్ గురించి, అసలు ఇప్పుడు పై నెట్వర్క్లో ఏం జరుగుతుందో ఒకసారి మీ మీ ముందుకి తీసుకొచ్చాను అనమాట. అంటే మీతో డిస్కస్ చేద్దామని. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నిజంగా మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ చూసిన తర్వాత ప్లీజ్ అందరూ చివరి వరకు చూడండి. వీడియో కనుక నిజంగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ కొలీగ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పై మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను దాంట్లో ఇస్తాను. అలాగే సిద్రాలో ఇంకా ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, నా రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఆ వీడియో లింక్ కూడా ఇస్తున్నాను, దాంట్లో చూసి జాగ్రత్తగా చేసుకోండి. అలాగే సిద్రా కాయిన్లు కావాలన్నా, అంటే అమ్మాలన్నా కొనాలన్నా, అలాగే పై కాయిన్స్ కావాలన్నా, అంటే అమ్మాలన్నా కొనాలన్నా నాకైతే కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మార్కెట్ రేటు అంటే ఆ టైంలో ఎంత ఉంటుందో అంత బట్టి నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ పై నెట్వర్క్లో ఏం జరుగుతుందంటే పై ఫెస్ట్ అనేది నిన్నటితో ఎండ్ అయింది. పైని పేమెంట్గా స్వీకరించి వాళ్ళ యొక్క వస్తువులు అనేది ఇవ్వడం జరిగింది. అది నిన్నటితో ఎండ్ అయింది, పై ఫెస్ట్ 1. ఇంకా పై ఫెస్ట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి, మనకి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. అలాగే దాంతోపాటుగా మిస్టర్ నికోలస్ ఇంకోటి ఏంటంటే బిడ్డింగ్స్, అంటే పై డొమైన్స్ అనేవి ఆప్షన్ అనేవి అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు అయితే 2 లక్షల బిడ్డింగ్స్ అయితే మనకి జరిగినాయి. 40,000 మంది బిడ్డింగ్లో పాల్గొన్నారు. 95,000 డొమైన్స్ అయితే ఆప్షన్లోకి వచ్చాయి. అలాగే హైయెస్ట్ బిడ్డింగ్ అమెజాన్ మీద 30,000 పై కాయిన్స్తో ఎవరో అన్నౌన్, గుర్తు తెలియని పర్సన్ బిడ్డింగ్ అయితే వేయడం జరిగింది. చూద్దాం ఎవరైనా ఈ 30,000 దాటిని ఎవరైనా వేస్తారో లేదో. నాకు తెలిసి పై కోర్ టీమే అమెజాన్ బిడ్డింగ్ అయితే వేసి ఉంటుందని నా అభిప్రాయం. ఈ బిడ్డింగ్స్ ద్వారా ఈ 7 రోజుల్లో పై కోర్ టీమ్కి $4.5 మిలియన్ అయితే రెవెన్యూ అనేది జనరేట్ అయింది. ఈ ఇన్కమ్ మొత్తం ఏం చేస్తారంటే మన ఈకోసిస్టమ్ డెవలప్మెంట్ కోసం వాడతారు. అలాగే మన ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకథాన్లో విన్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ డియాప్స్ అనేవి అంటే డెవలప్ చేయాల్సిందిగా వాళ్ళు టాస్క్ అనేది ఇచ్చారు. ఆల్మోస్ట్ 98 డియాప్స్ అయితే ఇప్పటి వరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక 90% వరకు కంప్లీట్ అయితే అయినాయి. మిగిలిన ఒక 2 డియాప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరైతే తప్పుగా అనుకోవద్దు, మన పై నెట్వర్క్ గురించి ముందు ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ఈ యొక్క 2 డియాప్స్ కూడా ఎప్పుడైతే మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా అందుబాటులోకి వస్తాయో మనకి మన యొక్క పై కాయిన్ ఉపయోగించుకొని ఆల్ సర్వీసెస్, యుటిలిటీ పర్చేస్ అన్నీ కూడా మనం పై కాయిన్స్ తోటి చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మన పై యొక్క ప్రైజ్ని చూసి చాలా నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నారనమాట. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఒక పక్క బాధ, ఒక పక్క కోపం కూడా వస్తుంది. జనాలు అలా మాట్లాడడంలో తప్పులేదు, కానీ కొంతమంది యూట్యూబర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనమాట. పై అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. నాకు తెలిసి ఆ యూట్యూబర్స్ కూడా అంటే వాళ్ళకు కూడా రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు, అతను రీసెంట్గా ఒక వీడియో చూశాను అనమాట. పై అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, ఇంత మంచి ప్రాజెక్టు కూడా ఇంత ఫెయిల్ అవ్వడానికి కారణం ఇంత త్వరలోనే వీడియో చేస్తా అంటున్నాడు. ఆ వీడియో చేసేదైతే ఎప్పుడు వెంటనే చేసి చెప్పాలి, చేస్తానంటాం కాదు. మామూలుగా అయితే నేను కొన్ని వీడియోస్ చూశాను అనమాట. అతని ఏవి పెడితే ఇవి అంటే ఎలాంటి పిచ్చి ఏ డ్రాప్స్, పిచ్చి ప్రాజెక్ట్స్ అని చేసేసి అతనికి కొంత ప్రాఫిట్ రాగానే అతని కింద జాయిన్ అయిన వాళ్ళని కొంచెం కూడా పట్టించుకునే రకం కూడా కాదు. అతను కూడా ఈరోజు పై నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే సిద్రా ప్రాజెక్టు అనే ఒకటి ఉంది, అది ఒక యూస్లెస్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు అనమాట. ఆ యూస్లెస్ ప్రాజెక్ట్ని కూడా ఆయన మొదట్లోనే చేసి అతని కింద చాలామంది డౌన్లైన్ అయితే సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని నేను వదిలేసాను అంటున్నాడు. అయితే వదిలేసాడు, ఓకే పర్లేదు వదిలేసేయండి, అది పిచ్చి ప్రాజెక్ట్ అని అంటున్నాడు. ఓకే వదిలేసేయండి. ఇప్పుడు పై నెట్వర్క్ కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు అనమాట. దానికి సంబంధించిన వీడియో త్వరలో రిలీజ్ చేస్తా అన్నాడు. చూద్దాం అసలు అతను రిలీజ్ చేస్తాడా, ఏం చేస్తాడో రేపటి రోజున చూద్దాం. ఇలాగే 2014 ఫిబ్రవరి 26వ తారీఖున ఒక ఆర్టికల్ అయితే బిట్ కాయిన్ మీద వచ్చింది. బిట్ కాయిన్ ఈజ్ డెడ్, అంటే బిట్ కాయిన్ అనేది చనిపోయిందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. నేను మీకు ఈ పక్కన అయితే వేస్తున్నాను చూడండి. అయితే ఇంకొకటి,
ఇప్పుడు చూసారు కదా బిట్ కాయిన్ ఎంత దూరం అయితే వెళ్ళిందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పై కాయిన్ అనేది డ్రాప్ అవుతుంది, నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ మన పై కాయిన్ ఒక్కటే డ్రాప్ అవుతుందా? మిగిలిన మార్కెట్ ఏది మీరు చూడరా? మామూలుగా అడుగుతున్నాను. మిగిలిన మార్కెట్ కండిషన్స్ని బట్టి ఏదైనా సరే క్రిప్టో డ్రాప్ అండ్ రైజ్ అని ఉంటుంది. ఒక్కసారి గమనించండి, పై కాయిన్ ఒక్కటే డ్రాప్ అయితే అది నిజంగానే ఫెయిల్యూర్ అనుకోవచ్చు. కానీ మార్కెట్ మొత్తం ఇప్పుడు డౌన్లోనే ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల. రీసెంట్గా 3 days బ్యాక్ కూడా ట్రంప్ పయనీర్స్ అని చెప్పి తన యొక్క క్రిప్టో కాన్ఫరెన్స్ 3 days బ్యాక్ అతను మెన్షన్ చేయడం అనేది జరిగింది. పయనీర్స్ ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మామూలుగా పయనీర్స్ అంటే మ్యాక్సిమం మనల్నే అంటారనమాట. పయనీర్స్ అంటే ఎవరు? మనమే కదా. ఆ పయనీర్స్ గురించి అతను మెన్షన్ చేయడం జరిగింది 3 days బ్యాక్ కూడా. అంతకుముందు ఒకసారి చేశాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 3 days బ్యాక్ కూడా అతను చేయడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటే దాన్ని నమ్మేసి మాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి, సార్ ఏంటి సార్ పై ఇంకా పోయినట్టేనా అని అడుగుతున్నారు. మీకు పోతే పోనివ్వండి, వస్తే రానివ్వండి, మీరు నమ్మితే ఉండండి, లేకపోతే మీ కాయిన్స్ అనేవి ఎవరికొకరికి అమ్మేయండి, లేదా నాకు ఫోన్ చేసి నాకైనా అమ్మేయండి, నేను కొంటాను. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరికైనా ప్రాజెక్ట్ మీద నమ్మకం లేకపోతే కాయిన్స్ అనేవి నేను కొంటాను, దయచేసి నాకు కాల్ చేయండి. నా నెంబర్ మీకు పక్కనే వేస్తున్నాను, చూడండి. దయచేసి ఎవరికైనా ప్రాజెక్ట్ మీద నమ్మకం లేదు అనుకుంటే, మీరేమైనా రూపాయి అయినా పెట్టాము అనుకుంటే ఆ కాయిన్స్ అనేవి మాకు ఇచ్చేసేయండి, మేము కొంటాము. ఓకేనా? కొత్తగా వచ్చిన అప్డేట్, అంటే కొత్తగా ఏం కాదు, ఒక మన March 14th ముందే అనుకుంటా, అప్పటి నుంచి మనకి కన్ఫర్మ్ యువర్ వాలెట్ అని చెప్పేసి ఒక పాపప్ అనేది వస్తుంది. ఎప్పుడంటే మన పై లైట్నింగ్ బటన్ అనేది ప్రెస్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ వాలెట్ అని ఒక పాపప్ అనేది వస్తుంది. మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఫస్ట్ మైగ్రేషన్ కొంతమందిది అయిపోయి కూడా వాళ్ళ యొక్క కాయిన్స్ అనేవి మళ్ళీ పై అకౌంట్లోకి రిటర్న్ వెళ్ళిపోయినాయి అనమాట. వాళ్ళకి ఎందుకంటే రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్స్, అంటే చాలామంది కాయిన్స్ని హ్యాక్ చేసి దొంగిలించడం జరిగింది. ఇలాంటి హ్యాకింగ్స్ అనేవి జరగకుండా ఉండడానికి వాళ్ళ యొక్క 2-factor అథెంటికేషన్ అనేది ప్రవేశపెట్టారు. అందులో భాగంగా మన యొక్క ఎప్పుడైతే మన థర్డ్ స్టెప్ వాలెట్ క్రియేట్ చేసుకొని థర్డ్ స్టెప్లో కన్ఫర్మ్ చేస్తామో, ఆ యొక్క వాలెట్ యొక్క పాస్ ఫ్రేజ్ని అది మళ్ళీ అది అడుగుతుందనమాట. ఇదేనా మీ వాలెట్? అయితే ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీరేనా, అది నిజమేనా? అదొక ఫ్యాక్టరు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, అది ఇచ్చిన తర్వాత మన మెయిల్ ఐడి కూడా మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మనకి లైవ్నెస్ చెక్ అనేది అడుగుతుంది. దీన్ని బట్టి మనం అదే ఒరిజినల్ కాయిన్స్ గల వ్యక్తి అయితే మనం వెంటనే లైవ్నెస్ చెక్ అనేది ఇచ్చేస్తాడు, అతనిది వెంటనే మైగ్రేషన్ అయిపోద్ది ఒక 14 daysలో. అదే దొంగిలించిన కాయిన్స్ ఉంటాయి కదా, అతని మైగ్రేషన్ అనేది అవ్వదు. ఇలాంటి స్కామ్స్ అనేది ఆపడానికి వీళ్ళు 2-factor అథెంటికేషన్ అనేది ప్రవేశపెట్టారు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఎన్నిసార్లు వచ్చినా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా చేయకపోతే మీ ఫస్ట్ మైగ్రేషన్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళ యొక్క ఫస్ట్ మైగ్రేషన్ అవ్వదు. అలాగే ఫస్ట్ మైగ్రేషన్ అయ్యి సెకండ్ మైగ్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళది కూడా అవ్వదు అనమాట. వాళ్ళకు కూడా వస్తుంది. తప్పకుండా మీ యొక్క వాలెట్ని కన్ఫర్మ్ చేసి మీ మెయిల్ ఐడిని అప్డేట్, సేమ్ అదే మెయిల్ ఐడి ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో అది కూడా అప్డేట్ చేసి లైవ్నెస్ చెక్ అనేది ఇవ్వండి. అలాగే మన గ్రేస్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయి ఎగ్జాక్ట్లీ 1 week దాటిందనమాట. మొన్న 14th ఎండ్ అయిపోయింది, 1 week దాటేసింది. సో ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన కింద జాయిన్ అయ్యి మనం ఎంత చెప్తున్నా మైనింగ్ చేసుకోకుండా, అలాగే కేవైసీ చేసుకోకుండా ఉంటున్నారో, ఇంకా వాళ్ళ గురించి వదిలేసేయండి. వాళ్ళ నుంచి మనకేం రాదు, మన నుంచి వాళ్ళకి ఏమీ రాదు. ఇంకా వదిలేసేయండి. వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా ఇంకా మీరు వాళ్ళని పట్టించుకోవద్దు. మనం అడుగుతుంటే వాళ్ళు వాళ్ళ ఆస్తి లేదు అడిగినట్టు బిల్డప్ ఇచ్చారు కదా, ఇంకా వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి చాలామంది యొక్క లాకప్ పీరియడ్ అన్నది అన్లాక్ అవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది యొక్క లాకప్ పీరియడ్ అనేది అన్లాక్ అవుతుంది. ఇప్పుడు చాలామంది 2022లో ఎవరైతే లాకప్ 3 years పెట్టుకున్నారో వాళ్ళ యొక్క లాకప్ పీరియడ్ మొత్తం ఈ రోజు నుంచి అన్లాక్ అవుతుంది. పర్ డేకి 4.5 million పై కాయిన్స్ అనేవి కొత్తగా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. పర్ డేకి యావరేజ్గా 4.5 million పై అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. సో ప్రతి ఒక్కరు మూవ్ అనేవి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మన యొక్క మైగ్రేషన్స్ హిస్టరీ పక్కన మైగ్రేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఏది మన వాలెట్లో. ఆ మైగ్రేషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత
సరే సమ్టైమ్స్ అక్కడ చూపించదు, కానీ పైన మనకి లాకప్స్ అని ఉంటుంది. ఆ లాకప్స్ మీద ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఒకటి అడుగుతుంది, ఇంకా దీన్ని ఏమన్నా మీ లాకప్ని ఎక్స్టెండ్ చేస్తారా, లేదు దాని కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మూవ్ టు ది అవైలబుల్ బ్యాలెన్స్. కొంతమంది ఏంటంటే ఆ ఎక్స్టెన్షన్ మీద వెంటనే ఆ మూవ్ మీద కొట్టిన వెంటనే ఎక్స్టెన్షన్ వస్తుంది, దాని మీద కొట్టేసి దానికదే అప్డేట్ అయిపోతుంది, దానికదే మళ్ళీ లాకప్ తీసేసుకుంటుంది అంటున్నారు. అది కాదు, కింద మనకు అది చదవండి జాగ్రత్తగా. ఎక్స్టెన్షన్ కావాలా లేదా అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేయాలని అడుగుతుంది. మాకు ఫస్ట్ ఆప్షన్ వద్దు, సెకండ్ ఆప్షన్ అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేయాలని ఆ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ బ్యాలెన్స్ అనేది అవైలబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. దయచేసి మీకు లాకప్ ఇంకా పొడిగించాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మాకు లేదు అనుకుంటే, మాకు అవైలబుల్ బ్యాలెన్స్లో కావాలనుకుంటే మూవ్ టు ది అవైలబుల్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే అది అవైలబుల్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. ఇంకొక చిన్న విషయం అంటే, పై గురించి నెగిటివ్గా మాట్లాడారు కదా, వాళ్ళందరూ ఏంటో నాకు అర్థం కాదు. కొంతమందికి ఒక 2-3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ అంటే మన కరోనా లాక్డౌన్ నుంచి ఎవరైతే ఖాళీగా ఉండి అప్పుడప్పుడే క్రిప్టోలోకి అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా పై గురించి ప్రిడిక్షన్స్ చేస్తున్నారన్నమాట. అంతెందుకు, పై లాంచ్ అవ్వకముందు పై అనేది రూపాయి ఉండదు, ఆ రూపాయి కూడా ఉండదు, 5 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది అన్న. సరే అది లాంచ్ అయింది, అది ఎక్కడ దాకా $3 దాకా వెళ్ళింది, లాంచింగే $2 అయింది. ఈ రూపాయి 10 రూపాయలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళ గురించి పక్కన పెట్టండి. నాకు తెలియక అడుగుతాను, రిమైనింగ్ చాలామంది కూడా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, అంటే మన నికోలస్ గారు పెద్ద ప్రొఫెసర్ యాక్చువల్లీ. సో అతనికి తెలియదు కూడా వీళ్ళకి తెలిసినట్టు చెత్త ప్రిడిక్షన్స్ అన్నీ ఇస్తున్నారనమాట. ఈ పై అనేది ఇంకొక కొన్ని రోజుల్లో 20 రూపాయలు 10 రూపాయలకు కూడా వెళ్ళిపోయింది. అమ్మేసుకునే వాళ్ళు ఇప్పుడు అమ్మేసుకోండి. ఏంటో ఎంత కామెడీ అయిపోయింది అసలు పై ప్రాజెక్ట్ అంటే. అంతెందుకు అసలు మీరు వెళ్ళి ఒక కొత్త కాయిన్ అది క్రియేట్ చేసేసి జనాల మీద వదలొచ్చు కదా. పాపం వాళ్ళు అనవసరంగా ప్రొఫెసర్స్ అయ్యి అదే మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అయ్యి ఉండి అనవసరంగా మనకు ఫ్రీగా మైనింగ్ ఇచ్చి మీతో మాట్లాడిపించుకోవడానికి, మీతో అవమానాలు పడడానికి. ఇవన్నీ కాదు, మీకు తెలిస్తే మీరు పెద్ద తోపులైతే ఒక కొత్త కాయిన్ క్రియేట్ చేయండి, మీరు కూడా జనాలకు ఫ్రీ మైనింగ్ ఇవ్వండి, మీ పెట్టుబడులు అన్నీ పెట్టండి, మీ టైం అంతా ఇవ్వండి, రెయిన్బోలు కష్టపడి జనాలకి కొంచెం హెల్ప్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు పై నెట్వర్క్లో జాయిన్ అవ్వచ్చా? తప్పకుండా జాయిన్ అవ్వచ్చండి. దాని గురించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు, ఇంకా జాయినింగ్స్ అనేది ఆపేసామని చెప్పేసి. దయచేసి జాయిన్ అవ్వండి. కాకపోతే ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్న మనకి మైనింగ్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాయిన్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇప్పుడు మనకి 14 డేస్కి అంటే 2 వీక్స్కి ఒక కాయిన్ అనేది మైనింగ్ అవుతుంది. అంటే మన కింద ఎవరు లేకపోతే, అంటే మనల్ని ఎవరు జాయిన్ అవ్వకపోతే, అది మీరు జాయిన్ చేసేటప్పుడు ఎవరికైతే ఇలా చెప్పి జాయిన్ చేయండి. మీరు అయితే ఎక్కువ కాయిన్స్ ఆశించద్దు, కాకపోతే జాయిన్ అవ్వండి, ఇది రేపటి రోజున మనకు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళని జాయిన్ చేయండి. కాకపోతే బాగా డిక్రీజ్ అయిపోయింది మైనింగ్ రేట్ అనేది. నాకు తెలిసి రేపు వచ్చే నెల కూడా బాగా డిక్రీజ్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. ఓకేనా. ఇంకొక విషయం, మనం ఇప్పుడు ఏదైతే భయం లేదా బాధతో ఉన్నాము, అంటే పై కాయిన్ ప్రైస్ అనేది అలా డ్రాప్ అవుతుంది కదా, ఈ డ్రాప్ అనేది రేపటి రోజున మనకి ఎక్కువ కాలం అయితే ఉండదు. ఈ రైజింగ్ అనేది ఎలా ఉంటుందంటే, మన యొక్క సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే మీరే గమనిస్తారనమాట. దయచేసి ఎవరు నిరుత్సాహపడద్దు. ప్రాజెక్ట్ మీద నిజంగా నమ్మకం ఉన్నవాళ్ళు నిరుత్సాహపడరు, దాని యొక్క ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి, మనకి మంచి రోజులు ముందున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.